అందులో కాలేజీల్లో లెక్చరర్లుగా దగ్గర నుంచి వివిధ విభాగాల్లో చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు రాజశేఖర రెడ్డికి ఏంటిది నేను ఎప్పుడు రిక్రూట్ చేశానని చూస్తే రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు రిక్రూట్ అయ్యి ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని మతస్థులు అన్నది అప్పుడు హిందూ సంఘాలు రైట్ చేసింది. అప్పుడు రాజశేఖర రెడ్డికి అది కూడా దేవుడు చేసినట్టు. అదే అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎందుకు చేయలేదా పని? మనకి హిందువులు సీఎంలుగా ఉన్నప్పుడు మనమే హిందువు కదా ఏముంటుందిలే అనుకుంటాం. ప్లస్ అన్ని మతాల వాళ్ళు ఓట్లు కావాలి మనకి, అంతే కదా. ఈయన క్రిస్టియన్ కాబట్టి హిందువులు ఓట్లు కావాలి ఆయనకి కూడా. అప్పుడు ఏం చేశాడు, టోటల్గా ఈ దివ్యక్షేత్ర విధానంలో ఇక పైన అన్ని మతం రిక్రూట్మెంట్స్ నిషేధం అక్కడ. దాంతో పాటు అక్కడ పనిచేస్తున్న అన్ని మత ఉద్యోగులు దాదాపు 26 మంది ఏమో ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్ అంటే కొండపైన ప్రధాన విధుల్లో కాకుండా వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. అసలు వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చేయమని అడిగారు. అడిగితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, మేము రూల్ ప్రకారం నియమితులు అయ్యామని. కోర్టు కూడా వాళ్ళకి ఫేవరబుల్ గా తీర్పిచ్చింది. ఇచ్చి ఇక పైన మీరు అంటున్నారు కదా, ఇక పైన రిక్రూట్ చేసుకోబాకండి అని చెప్పింది. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు పిటిషన్ వేశారు. ప్రభుత్వ నిబంధనలతో నడిచేటటువంటి దేవాదాయ శాఖలో అట్లాగెట్లా పెడతారు, ఓన్లీ హిందువులే ఉండాలని అని చెప్పి కోర్టుకు వెళ్ళారు మళ్ళీ. అప్పుడు